రెసిషన్ అంటారు. అంటే ఉద్యోగాలు పోయేటటువంటి సందర్భం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, బోలెడు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది మామూలుగా మనకి లేబర్కి సంబంధించింది అయితే విషయం తెలిసిపోతుంది, పెద్దగా ఎవరు పట్టించుకోరు మీడియా కూడా. ఇదిగో ఈ నెలలో పనులు ఉన్నాయి, ఈ నెలలో పనులు లేవు ఇట్లా. అదే రెసిషన్ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళది కాబట్టి, మధ్యతరగతి వీళ్ళది కాబట్టి వెంటనే హైలైట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రెసిషన్ పీరియడ్, ఓ పక్కన ఉద్యోగాలు వస్తున్నాయి అంటే రెండో పక్కన ఉద్యోగాలు పోతున్నట్టు రోజులు. విదేశాల్లో ఉద్యోగాలు పోతున్నాయి అంటే ఇక్కడ ఉద్యోగాలు పోతూ ఉన్నప్పుడు వచ్చేది. అయితే ఉద్యోగాలు పోయినప్పుడు మళ్ళీ ఇంకొక ఉద్యోగం సంపాదించుకునేదాకా కొంత డబ్బులు చేతిలో ఉండటం ఇట్లాంటిది సహజంగా అవసరమయ్యేటటువంటి పరిణామం. కానీ ఉద్యోగాలకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక కేసు ఇది. ఉద్యోగం కోల్పోయిన దశలో బెంగళూరు మహానగరంలో భోజనం వస్తు ఖర్చుల కోసం తప్పించుకునేందుకు జైలుకి వెళ్లాలనే ఉద్దేశంతో యువకుడు దాడికి పాల్పడినాడంట. జార్ఖండ్కి చెందిన హరి 27 ఏళ్ళు, బీకాం చదివి బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేసేవాడట. ఆ సంస్థ నుంచి ఇటీవల అతన్ని తొలగించారు. దీనికి కారకుడైన మేనేజర్ని బెదిరించేందుకని ఒక కత్తిని కొని మంగళవారం ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో కంపెనీకి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. ఫుట్బోర్డ్ నుంచి లోపలికి రావాలని కండక్టర్ యోగేష్ అతనికి సూచించడంతో అప్పటికే అసహనంతో రగిలిపోతున్న హరి లోపలికి వచ్చి కిటికీ అద్దాన్ని పగలగొట్టాడు. ఆ తర్వాత కండక్టర్ మీద దాడి చేసి వెంట తెచ్చుకుని కత్తితో పొడిచాడు. ప్రయాణికులు అప్రమత్తమై నిందితుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉద్యోగం కోల్పోయి జీవనాధారం ప్రశ్నార్థకమైన దశలో నేరం చేసి జైలుకి వెళ్లాలనే ఉద్దేశంతో దాడి చేశారని అతను చెప్పడంతో పోలీసులు విస్తుపోయారట. కండక్టర్ ప్రాణాపాయ నుంచి అయితే బయటపడ్డాడు. ఇప్పుడు వాడికి జీవితంలో ఉద్యోగం ఇస్తారా ఎవరన్నా? ఇలాంటి విచిత్రమైనటువంటి లక్షణాలు కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే అర్థం కాదనమాట.